పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య జ్ఞానము. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనము. నీతి మరణము నుండి రక్షించును. అసలు నీతి అనగా ఏంటి అని చూస్తే, సత్ప్రవర్తన లేదా ఉన్నత ప్రమాణాలు కలిగి ఆచరణ యోగ్యమైనటువంటి ప్రవర్తననే మనము నీతిగా చెప్తాం. అటువంటి నీతి మరణం నుండి మనల్ని రక్షిస్తుంది అని అంటారు. మరి అటువంటి నీతి కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని కనుక ఆలోచన చేస్తే, వాక్యము సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ కూడా పనికి మాలినటువంటి స్థితిలో ఉన్నారు అని వాక్యం సెలవిస్తుంది. కానీ చాలామంది మేము నీతిమంతులమండి అని చెప్తారు. వారి యొక్క క్రియల ద్వారా, వారి యొక్క దాన ధర్మాల ద్వారా మేము నీతిమంతులము అని చెప్పుకుంటారు. కానీ వాక్యం సెలవిస్తుంది, మీ నీతి స్వనీతి అయ్యున్నది, మీ నీతి మురికి గుడ్డలు లాంటివి నా దృష్టిలో అని ప్రభు సెలవిస్తున్నారు. మరి అటువంటి మురికి గుడ్డలు లాంటి నీతి కలిగినటువంటి జీవితము మనల్ని మరణం నుంచి రక్షించలేదు. కానీ నిజమైనటువంటి పాపము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆచరణ యోగ్యమైనటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి నీతి మాత్రమే మనలను మరణము నుండి రక్షిస్తుంది. మరి అటువంటి నీతిని మనం పొందుకోవటం ఎట్లా అని కనుక ఆలోచన చేస్తే, వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడ్డాను అన్నది. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో, వారి యొక్క ప్రతి అవిధేయత అక్రమం ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో వారు మాత్రమే నీతిమంతులుగా మార్చబడతారు తప్ప ఇంకా ఎటువంటి క్రియల ద్వారా కానీ, ఎటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఆచార కర్మకాండాల వ్యవహారాల ద్వారా కూడా ఎవరో నీతిమంతులుగా మార్చబడలేరు పిల్లలు. అందుకనే రోమపత్రికలో మనం చూస్తే, ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా మార్చబడుతున్నారు. అవును ప్రియులారా, ఆనాడు అవ్వ ఆదాములు దేవునికి అవిధేయత చూపించడం ద్వారా వారి యొక్క మనసుల్లోనికి పాపాన్ని వారు తెచ్చుకొని నీతి లేనటువంటి జీవితము వారు జీవించారు. వారి సంతానమైనటువంటి మనము కూడా నీతి లేని వారముగానే అవుతున్నాం. అయితే మనందరినీ కూడా నీతిమంతులుగా మార్చడానికి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు మనందరి పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన యొక్క నీతిని మనకు దయచేశాడు పిల్లరా. అందుకనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుచున్నారు. కాబట్టి యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన యొక్క తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా మనందరినీ కూడా నీతిమంతులుగా ఆయన మార్చాడు పిల్లరా. అందుకనే కొరింథీ పత్రిక కూడా మనం గమనించినప్పుడు, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. కాబట్టి ఆయన నీతిని మనకివ్వడానికై మనందరి నిమిత్తమై ఆయన కల్వరి శిలువలో వేలాడారు పిల్లరా. కారణం ఏంటంటే, ఆయన నీతిని ద్వారా మనమందరం కూడా నీతిమంతులుగా మార్చడానికి మన యొక్క ప్రతి అవిధేయత, మన యొక్క ప్రతి పాపము, మన యొక్క ప్రతి యొక్క దుష్కార్యము ఆయన మీద వేసుకొని మనము పాపము లేనటువంటి వారిగా చేయడానికి, పాపము లేనటువంటి వారిగా చేయడం ద్వారా వచ్చేటువంటి నీతిని మనం పొందుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఆయన పాపిగా మార్చబడ్డాడు పిల్లలు. మరి ఆయన యేసుక్రీస్తు ఇప్పుడు పాపియా అంటే కాదు, కానీ ఆ పాపమును తన యొక్క రక్తము ద్వారా తీసివేసి ఆయన మనందరినీ కూడా పరిశుద్ధపరిచాడు పిల్లరా. ఆయన మరణమును జయించినటువంటి వాడుగా మనందరినీ కూడా మరణం నుంచి తిరిగి లేపగలిగినటువంటి శక్తిని ఆయన పొందుకున్నాడు పిల్లరా. కాబట్టి మనము కూడా మరణం నుంచి తప్పించబడాలి అంటే మనందరి కోసము మరణమై తిరిగి లేచినటువంటి యేసయ్యనందు విశ్వాసం ఉంచడం ద్వారానే మనము కూడా మరణం నుంచి తప్పించబడతాం. ఇక్కడ మరణము అనగా నిత్యమైనటువంటి అగ్నిగుండము, నిత్యమైనటువంటి నరకము, నిత్యమైనటువంటి వేదన కలిగినటువంటి ప్రాంతము అని అర్థం పిల్లరా. ఆ వేదన కలిగినటువంటి ప్రాంతం నుంచి మనం తప్పించబడాలంటే మన నీతి పనికిరాదు, కానీ క్రీస్తు యొక్క నీతిని మనం పొందుకోవాలి. ఆయన యందు విశ్వాసం ఉంచి మన ప్రతి అవిధేయత ఆయనలో ఒప్పుకోవడం ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడతాం పిల్లరా. అటువంటి నీతి మాత్రమే మనము నరకం నుంచి తప్పించుకోవడానికి ఉపయోగపడుతుంది, కానీ మన యొక్క స్వనీతి ఏమాత్రం కూడా పనికిరాదు. అందుకని అబ్రహాము గురించి చెబుతూ, అబ్రహాము క్రియల ద్వారా నీతిమంతులుగా మార్చబడలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీతిమంతులుగా మార్చబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా మనం ఎంత నీతి లేనటువంటి వారమైనా ప్రభు చెంతకు వచ్చినప్పుడు మనల్ని పరిశుద్ధపరిచి ఆయన నీతిని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. తద్వారా మనందరం కూడా మరణం నుంచి తప్పించబడతాం. కాబట్టి ఏదైనా వాక్య ధ్యానం ద్వారా ప్రభునందు విశ్వాసం ఉంచుదాం, మన ప్రతి అవిధేయతాన్ని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం. తద్వారా నిత్యమైనటువంటి మరణం నుండి తప్పించబడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయను కాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి, నీతి మరణం నుంచి తప్పిస్తుంది అన్న ప్రభా. మా స్వనీతి లేదా మురికి గుడ్డ లాంటి మా నీతి ద్వారా మేము మరణాన్ని తప్పించుకోలేము, కానీ మీ యొక్క పరిశుద్ధమైనటువంటి నీతిని మేము పొందుకోవటం ద్వారా
మాత్రమే మరణం నుంచి తప్పించబడతామని సెలవిచ్చారు ప్రభు. అందరిని బట్టి మీకు వందనాలు తండ్రి. కాబట్టి మేము కూడా మీ అందు విశ్వాసం ఉంచి అనీతిమంతులుగా ఉన్నటువంటి మమ్మలను ప్రభు నీతిమంతులుగా మార్చుకోవడానికి కావాల్సిన ప్రభు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.